తెలంగాణలో సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అటు సముద్రంలోకి వృధాగా పోతున్న నీళ్లను వాడుకోబోతున్నాం, అవి వాడుకుంటే నష్టం ఎవరికి ఉండదు అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఏపీ సీఎం. ఇటు బనకచెర్లతో తెలంగాణకు నీళ్ల విషయంలో ఖచ్చితంగా అన్యాయం జరిగి తీరుతుంది అని చెప్తున్నారు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలంతా కూడా. సీఎం రేవంత్ రెడ్డి గురుదక్షిణగా అటు చంద్రబాబు నాయుడుకి అంటే ఏపీ సీఎంకి ఏపీ ప్రజలకి కూడా నీళ్లు ఇచ్చేస్తున్నారు అని వాళ్ళ వాదన. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాటన్నింటిపై కూడా మనం చర్చిద్దామని ఒక సవాల్ అయితే విసిరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆ సవాల్ని స్వీకరించారు అండ్ ఒక 72 గంటల సమయం ఇచ్చారు కేటీఆర్. మరి ఈ సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య అసలు ఏం జరుగుతోంది, బనకచెర్ల ఇష్యూ ఎంతవరకు వెళుతోంది, నీళ్లు నిజంగా ఏపీ దోచుకుంటోందా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ ఈ చర్చలో పాల్గొనడానికి కిరణ్ యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి, సునీతారెడ్డి గారు బీజేపీ నుంచి, అండ్ సుబ్రత్ పటేల్ గారు బీఆర్ఎస్ నుంచి, అండ్ ఉప్పల లక్ష్మణ్ గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి అందరికీ. ముందుగా కిరణ్ గారు, కిరణ్ గారు వినబడుతోంది కదా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు గురుదక్షిణగా ఈ నీళ్లని బనకచెర్ల పేరుతో అటు చంద్రబాబు నాయుడు గారికి అంటే ఏపీకి ఇచ్చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. కేటీఆర్ ఇవాళ ఆరోపించారు. అంతేకాదు మొత్తానికి కోవర్ట్ పాలన అయితే ఒకటి నడుస్తోంది. ఇక్కడ మొత్తం కోవర్ట్లే ఉన్నారు ఏపీకి సంబంధించి, వాళ్ళకి ఉపయోగపడే రీతిలోనే అన్నీ జరుగుతున్నాయి ఇక్కడి నుంచి అనేది అంటూ ఉన్నారు. అండ్ 72 గంటల సమయం కూడా ఇచ్చారు. ఆ టైంలో ఆ బేసిన్స్ వాటి గురించి అవగాహన పెంచుకు రావాలంటున్నారు ఆయన. ఒకటి రమణ గారు, మీరు చెప్పినట్టు వారు మాట్లాడిన మాటలు ఏదైతున్నాయో చంద్రబాబు కోవట్టు, లేకపోతే ఆంధ్ర కోవట్టు, లేకపోతే తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని ఆంధ్రాకి ఇచ్చేస్తున్నాం అని చెప్పే మాటలు ఏదైతుందో ఇలా తెలంగాణ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ప్రతిసారి టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ నాన్న అందరూ కూడా ఒకటే, ఏదైతే ప్రతిసారి వాళ్ళకి ఎమోషన్స్ లేకపోతే సానుభూతి లేకపోతే ఓట్లు లేకపోతే ఇంకేదన్నా వాళ్ళు ఓడిపోయినప్పుడు ఇంకేదన్నా కావాలంటే వెంటనే మాట్లాడే పదం ఏంటంటే ఆంధ్రాని తెలంగాణ కనెక్ట్ చేస్తూ లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులను అక్కడికి కనెక్ట్ చేస్తూ వాళ్ళ సింపతి గెయిన్ చేసుకొని లేకపోతే ఇంకేదో గెయిన్ చేసుకొని వాళ్ళ ఎమోషన్స్ ను రెచ్చగొట్టడానికి ప్రతిసారి ఆంధ్రాని కనెక్ట్ చేస్తా ఉంటారు. ఆంధ్రలో ఏడుతున్నా అంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల తర్వాత ఆయనకి ఏం కోవట్ అనిపించింది? సరే, ఈయన కోవట్ అని ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాడు. గతంలో ఆయన జగన్ ని తీసుకొచ్చి అక్కడ ఏమంటారు ప్రగతి భవన్ లో కూర్చోబెట్టి ఆయన చర్చలు చేసి చాలా పలుమార్లు కలిసి ఈయన ఆంధ్రాకి పోయి రోజా వాళ్ళ ఇంట్లో చేపల పులుసు తిని నేను రాయలసీమని రతనాల సీమ చేస్తా అని చెప్పి అందరు కలిసి ఉండాలని చెప్పి అది చేసి ఇది చేసి చెప్పిన ఆయన మరి అప్పుడు కోవట్ కదా ఆయన. ఇప్పుడు కోవట్ అని మాట్లాడతారు. అసలు స్టార్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే పిలిపించింది. ఫస్ట్ చంద్రబాబు నాయుడుతో పిలిచి మాట్లాడుతున్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డితో పిలిచి మాట్లాడుతున్నారు. అసలు ఇక మీరు చేయండి ఏముంది? అసలు మీరు చేసినంత మీరు కదా. ఈ రోజు మీ 18 నెలలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఇలా ఆంధ్ర అసలు ఎందుకు ప్రతిసారి ఆంధ్రాని ఎందుకు తీసుకొస్తారు అంటున్నా. ఇక్కడ ఆంధ్ర కోవట్ అంటే ఏం చేసినా ఆంధ్ర కోవట్ అంటారు. ఇలా తెలంగాణ రాష్ట్రం నుంచి ఏమైనా అక్కడికి పోయినా, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి ఏమైనా వచ్చిందా, లేకపోతే మీరు అక్కడికి పోయి ఏదైనా ఇచ్చేసి వచ్చినావా? తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల మీద ఎక్కడన్నా మీకు తగ్గినా కాంగ్రెస్ ప్రభుత్వంగా? ఒకటే ఈ బట్టెబాల్ మాటలు ఎందుకు మాట్లాడతారంటే చేతగానోడు ఇంకేదో అన్నట్టు ఏదో వారం అన్నట్టు. ఇలా ఒకటి వాళ్ళు ఓడిపోయి ఉన్నారు, చచ్చిపోయారు, ఇక దానికి ఎమోషన్స్ రెచ్చగొట్టాలి, ఇలా ఆంధ్రాని కనెక్ట్ చేయాలి, ఇక్కడ లేదని కోవటం తిట్టాలి. కానీ సిగ్గుండాలి కనీసం. ఒక ఇన్నిసార్లు మంత్రులు చేసారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యేలు ఉండరు. ప్రతిసారి కోవట్ అని మనం ఆంధ్రాని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేస్తే తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు. ఇంకా సిగ్గు లేకుండా ఇంకా పదే అది ఎన్ని సంవత్సరాలు మాట్లాడతారు ఆంధ్ర కోవట్లని. ఎవడన్నాడు? ఆయన వెర్షన్ వినివ్వండి సుబ్రత్ గారు, ఆ తర్వాత నెక్స్ట్ మీరే మాట్లాడదు. ఒక్క సెకండ్. ఆంధ్ర కోవట్ అని మాట్లాడాడు ఎవడు? ఏ సన్నాసి బుద్ధి లేనోడు ఎవడు? ఎవడన్నాడు అంటున్నా? నీ కేటీఆర్ ఒక్క నిమిషం.
రమణ గారు నేను మాట్లాడిన తర్వాత ఆయన ఎస్ మాట్లాడతాను. ఎస్ సుబ్రత్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడండి కిరణ్. అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఆయన వ్యక్తిగతం మా పార్టీ క్రమశిక్షణ చర్యలు ఏదంటే లోపల మాట్లాడేది దాని మీద యాక్షన్ ఉంటది. అదే ఆయన వ్యక్తిగతం ఆయన పార్టీకి సంబంధం లేదు. ఇవాళ కేటీఆర్ మాట్లాడింది కూడా వ్యక్తిగతం అంటే పార్టీ పరంగా మాట్లాడింది ఆయన. సో దాని గురించి మాట్లాడుతున్నావు అంటే మాట్లాడింది ఎవడు అని మాట్లాడతాడు. నీకు కేటీఆర్ గురించి మాట్లాడుతున్నావు. అనిరుద్ధ్ మాట్లాడితే ఆయన వ్యక్తిగతం తప్ప అది కాంగ్రెస్ పార్టీకి కాదు. అది దాని మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటది. దానికి అవసరమే లేదు అంటున్నా. ఇవాళ మాట్లాడింది నీ నాయకుడు బుద్ధి లేకుండా విజ్ఞత లేకుండా ప్రతిసారి ఇప్పుడు కాదు రేవంత్ రెడ్డి గారికి సుబ్రత్ పటేల్ గారు మీరు ఆగండి ఒక్క నిమిషం. సుబ్రత్ ఒక్క నిమిషం. డప్పు కొడతాడు రాఘవయ్య. ఏ డప్పు కొడతాం కానీ ఒక్క నిమిషం సుబ్రత్ మీరు మాట్లాడదురు ఒక్క సెకండ్. ప్రజాస్వామ్యం మాట్లాడాలి తోడలు కొడతారా రమణ గారు? నా పాయింట్ నా వర్షన్ సుబ్రత్ పటేల్ గారు ఒక్క నిమిషం ఆగండి మీరు చెప్పండి. రమణ గారు చెప్పండి కిరణ్ గారు. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి సాగు డబ్బు కొట్టి ఇంట్లో కూర్చోబెట్టిర్రు. 18 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. నిజంగా మీరు సంక్షేమ పథకాల మీద లేకపోతే ఇంకేదైనా హామీల మీద ఖచ్చితంగా నిలదీయొచ్చు, మాట్లాడొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ వీళ్ళకి కావాల్సినప్పుడల్లా ఆంధ్రాని ఇన్వాల్వ్ చేసి ఊకే కోవటనో లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంకోటనో మాట్లాడడం ఇది కరెక్ట్ కాదనేది మేము చెప్తా ఉన్నాం. ప్రజలు కూడా నవ్వుతా ఉన్నారు. ఇంకా సిగ్గు లేకుండా అప్పుడు గతంలో 10 సంవత్సరాలు దాని గురించి మాట్లాడిండ్రు. మళ్ళీ వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడేదాకా అందరం బాయి కలిసి ఉండాలి. ఇలా ఆంధ్రోళ్లకు కాలంలో ములుగుచ్చుకుంటే నేను పండితం తీస్తాన నాయకుడు వీళ్ళందరూ పోయి రొయ్యలు పుట్టి తినొచ్చిన వాళ్ళు వీళ్ళకి ఏదో రాగానే ప్రతిసారి ఎందుకు? నిజంగా నువ్వు మా దగ్గర మేము ఫెయిల్ అయితే దాని గురించి మాట్లాడు, ఏదైనా మాట్లాడు దాని గురించి. కానీ ఒక వివరణాత్మకంగా మాట్లాడు, కన్స్ట్రక్టివ్ గా మాట్లాడు. కానీ ఇట్లా తప్పించుకోవడానికి ప్రజల మధ్య ఎమోషన్స్ తీసుకురావడానికి లేకపోతే ఆంధ్రాకి దోషి పెడుతున్నారని మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు. నాయకుడైతే బుద్ధిన్నోడైతే అది మాట్లాడకుండా పాయింట్ మాట్లాడి. ఇంకో విషయం ఇవాళ నేను కూడా అడుగుతా ఉన్నా. ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ బంకజాల నీళ్ళు పోయినాయా? ఆపింది ఒకటి ఇవాళ అంటే ఒక ఇలా కావాలి ఒక ఏమంటారు కాంట్రవర్సీ కావాలి. దానికోసం బంకచర్ల మొన్నటిదాకానేమో నీళ్లు పోతున్నాయి ఎవడు పట్టించుకోవట్లేన్నాడు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి సరే దాన్ని ఎట్లయినా ఆపాల్సిందే, మాకు ఇబ్బంది జరుగుతుంది, మేము అన్ని చూసుకుంటాం. ఫస్ట్ వృధా జలాలు ఏ జలాలు ఫస్ట్ మాకు కావాలి, వృధా జలాలు అవసరం లేదు, ఏ జలాలు మాకు కిరణ్ గారు చర్చిద్దాం. క్లోజ్ చేస్తాను నేను. ఇవన్నీ చెప్పిన తర్వాత అది ఆగిపోయింది. ఇప్పుడు కూడా ఏదో ఒకటి ఎత్తుకోవాలి, ప్రజల్లోకి పోవాలని ఇంకా సిగ్గు లేకుండా అదే దాని గురించి మాట్లాడతా అంటే చర్చలు ఆయన సవాల్ చేస్తా ఉన్నాడు. దేనికి సవాల్ చేస్తా ఉన్నాడు? మేము అసెంబ్లీకి రావయా మాట్లాడదామని చెప్పినాం. అసెంబ్లీకి మీ నాయన వచ్చిండ ఎప్పుడన్నా? రావాలి కదా ప్రతిపక్ష నేతగా. ఇలా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఛాలెంజ్ చేయొచ్చు. ముఖ్యమంత్రికి సవాల్ చేస్తాప్పుడు ఎక్కడో బయట ప్రైవేట్ ప్లేస్ లో కూర్చుందామని ఎట్లా అంటావు? అసెంబ్లీ పెట్టు మాట్లాడదామని చెప్పాలి. నేతగా లెటర్ పెట్టాలి, మాట్లాడాలి. కానీ మాటలు మాట్లాడి ఆడికి వస్తాయి మాటలు.